గోపాల్ చిన్నాన్న సరిత పిన్నెలకు 50th వెడ్డింగ్ యానివర్సరీ గ్రీటింగ్స్. వావ్, 50 years is a long time. అదేదో సినిమాలో ఎన్టీఆర్ అన్నట్టు నా అనుభవం అంత లేదు నీ వయస్సు అన్నట్టు అది నాకు ఖచ్చితంగా సరిపోతుంది ఇక్కడ. ఎందుకంటే ఈ సంవత్సరం నాది కూడా 50th బర్త్డే. సో లుక్స్ లైక్ నేను పుట్టిన 1-2 నెలలకే మీ పెళ్ళి అయింది. సో ఎగ్జాక్ట్లీ మీ అనుభవము, మ్యారేజ్ అనుభవము నా వయసు. సో ఇంకా 50 ఏళ్లలో కనీసం ఫస్ట్ 10 years నాకు గుర్తు లేకున్నా మిగతా 40 ఏళ్ళ నాకు తెలిసిన సంవత్సరాల్లో అట్లీస్ట్ 8 to 10 years డైరెక్ట్ అసోసియేషన్ ఉంది మీతో. 1980 to 90 మధ్యలో నేను నిజామాబాద్లో నానమ్మ తాతయ్యలతో పెరుగుతున్న క్రమంలో మీరు కూడా అక్కడే ఉన్నారు, మనం అందరం కలిసి ఉన్నాము. సో ఆ 10 yearsలో చాలా జ్ఞాపకాలు. ముఖ్యంగా అంటే ఇప్పుడు గుర్తు చేసుకుంటే చాలా ఉన్నాయి, బట్ 1-2 చెప్దాం అనుకుంటున్నాను. నాకు తెలిసిన మన ఫ్యామిలీ సర్కిల్లో మొట్టమొదటి గెస్టెడ్ ఆఫీసర్ చిన్న. సో అది వీ యూస్ టు ఫీల్ లైక్ యాజ్ అ ప్రైడ్. స్కూల్లో ఎప్పుడు సర్టిఫికేట్లు ట్రూ కాపీస్ కావాలన్నా ఐ యూస్ టు బోస్ట్ విత్ మై ఫ్రెండ్స్. నాకు ఎవరి దగ్గర పోవాల్సిన పని లేదు, మా ఇంట్లో మా చిన్నాన్నే ఉన్నాడు అని సర్టిఫికేట్లు కాపీ చేసుకొని. ఇంకొక యూనిక్ స్టైల్ చిన్న ఏంటంటే అందరూ ఆ గెజిటెడ్ టెస్ట్ చేసినప్పుడు ట్రూ కాపీ అని రాసి సంతకం పెట్టేవాళ్ళు. చిన్నాన్న మాత్రము నిజ ప్రతి అని రాసి కింద సంతకం పెట్టి అదొక యూనిక్ మెమరీ. సో నా ఫార్మేటివ్ ఇయర్స్, నిర్మాణాత్మక పీరియడ్ తాతయ్య, చిన్నాన్న, మిగతా చిన్నాన్నలు నుంచి నేను చాలానే స్ఫూర్తి పొందినాను. ముఖ్యంగా చిన్నాన్న వెరీ హెల్దీ హ్యాబిట్స్, హార్డ్ వర్కింగ్ నేచర్, ఇదేంటి లివింగ్ విత్ ఇన్ ద మీన్స్, నాట్ extravagantly spending, eating in a very healthy way, not wasting food. ఇలాంటి ఎన్నో చాలా పాజిటివ్గా ఇంపాక్ట్ చేశాయి నన్ను. సమ్ ఆఫ్ దీస్ నేను ఇప్పుడు ప్రభాత్కి కూడా నేర్పిస్తూ ఉంటాను. ఇట్లా మేము నిజామాబాద్లో పెరుగుతున్న క్రమంలో కూడా మా చిన్నాన్న, మిగతా చిన్నాన్న అందరూ కూడా ఇట్లాంటివన్నీ మాకు నేర్పించారని 1-2 సార్లు మీ రెఫరెన్సెస్ ఇస్తూ ఉంటాను. సో అదొక గుడ్ మెమరీ. అట్లనే చిన్నాన్న అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఎంత ఇన్వాల్వ్ అయ్యి మొత్తం సర్వీస్ చేస్తారంటే ఈవెన్ నిజ జీవితంలో కూడా కొన్ని ఇన్సిడెంట్స్ని హీ ట్రై టు కోరిలేట్ విత్ ప్లాంట్స్ లైఫ్. సో ఒక జ్ఞాపకం ఏంటంటే నేను పిఎఫ్ ఆఫీస్ నిజామాబాద్లో పనిచేస్తున్నప్పుడు ప్రమోషన్ పైన ఢిల్లీకి ట్రాన్స్ఫర్ అయింది. సో ట్రాన్స్ఫర్ అయినప్పుడు అందరూ రకరకాల అడ్వైజెస్ ఇస్తున్నారు, పోవాలా వద్దా, లేకుంటే నేను అది రిజెక్ట్ చేసేసి ఇక్కడే కంటిన్యూ చేయాలా, అట్లాంటి డిబేట్ అవుతున్న క్రమంలో చిన్న ఏమన్నానంటే ఎప్పుడైనా కానీ మనం ఉన్న బేస్ లొకేషన్ నుంచి రీలొకేట్ అయితేనే మనం ఇంకా స్ట్రాంగ్గా డెవలప్ అవుతాము అని. దేంతో కంపేర్ చేస్తారంటే నారుమడిలో ఫస్ట్ విత్తనాలు వేసినాక అవి చిన్న చిన్న మొలకలు వచ్చిన తర్వాత వాటిని అక్కడనే ఉంచి పెంచితే దిగుబడి అంత రాదని చెప్పేసి సైంటిస్టులు కనుక్కొని నారుమడి నుంచి ఆ వేళ్ళ మొలకలు ఎత్తిన వాటిని పీకి దూరం మడులలో నాటినప్పుడు అది నాది స్థానభ్రంశం అయింది, నేను ఇంకా స్ట్రాంగ్గా ఎన్నుకోకపోతే నేను ఎస్టాబ్లిష్ కాను అని ఆ మొక్క ఇంకా స్ట్రాంగ్గా పెరుగుతుందంట. సో ఆ ఎగ్జాంపుల్ నాకు ఇచ్చి ఢిల్లీకి వెళ్ళి ఏం కాదు, మంచి స్టెప్, యూ విల్ డూ వెల్ అని చెప్పి ధైర్యం ఇచ్చాను ఆయన. సో ఇట్లా చెప్పాలనుకుంటే చాలా మెమరీస్ ఉన్నాయి. సో లెట్ మీ స్విచ్ టు పిన్ని. సో పిన్ని మాకు ఇట్స్ లైక్ షీఈ్ లైక్ సెకండ్ మామ్. ఎస్పెషల్లీ 8 to 10 years మేము నిజామాబాద్లో ఉన్నప్పుడు షీ ట్రీటెడ్ all of us like her own children. She never differentiated us from her own children.
అండ్ ఒక జాయింట్ ఫ్యామిలీ సిస్టంలో ఎన్వైరన్మెంట్లో అత్తమామలతో నలుగురు పిల్లలు, మళ్ళీ ఇంకా యూనో అన్న వదినల పిల్లలు, ఆల్మోస్ట్ 7-8 మెంబర్స్, 8 to 10 మెంబర్స్కి యూనో కుకింగ్, ఫీడింగ్ అలాంటి సర్వీసెస్ ఫర్ సో లాంగ్ చేయడం అనేది నాట్ అన్ ఈజీ జాబ్. సో షీ డిడ్ ఇన్ ఎ వెరీ వెరీ కమెండబుల్ వే, in a very, very impartial way. So for that, we are very, very grateful and thankful to Pinni also. So overall, once again, Chinna Pillindarki 50th Vivaha Mahotsava, greetings, and I wish you many, many more happy returns of their special day. Thank you. Namaste Gopal Mamaya, Savitattama. మీ ఇరువురికి విశిష్టమైన ఈ 50 వసంతాల 50వ వివాహ మహోత్సవ శుభాకాంక్షలు, శుభాభినందనలు, శుభాభివందనాలు. మామయ్య, మిమ్మల్ని తలుచుకోగానే అందరినీ ఆప్యాయంగా వరుసలతో పిలిపించే మీ శైలి, ప్రకృతి హరితవనాల పట్ల మీకున్న శ్రద్ధ, నైపుణ్యత, మీ హృదయపూర్వకమైన నవ్వు, మీ చలోక్తులు అనుక్షణం మాకు గుర్తుకు వస్తూ ఉంటాయి. అలాగే అత్తమ్మ, మీ మంగళహారతి పాటలు, ముఖ్యంగా మంగళాంబిని పాట, మీ మాటలు మాకు గుర్తుకు వస్తూ ఉంటాయి. ఎన్నో వేల మైళ్ళ దూరంలో మేమున్నా అమ్మా నాన్న మాటల్లో, మా మాటల్లో నిరంతరం మీరు దొర్లుతూ మీ మధ్యనే మేముంటున్నామన్న భావన మాకు. మరొకసారి ఈ ప్రత్యేకమైన వివాహ మహోత్సవం సందర్భంగా we wish you a very happy marriage anniversary and many more happy returns of the day. We wish you all happiness and joy today and the years to come. Take care. Thank you. గౌరవనీయులైన గోపాలరత్నం గారికి మరియు వారి ధర్మపత్ని సవితా గోపాలరత్నం గారికి 50వ వైవాహిక స్వర్ణోత్సవ శుభాకాంక్షలు. గౌరవనీయులైనటువంటి బావగారికి, అక్కగారికి 50వ సంవత్సర వైవాహిక స్వర్ణోత్సవ శుభాకాంక్షలు. గోపాలరత్నం మామయ్యకు, అత్తమ్మ దంపతులిద్దరికీ నా హార్ట్ఫుల్ 50th యానివర్సరీ డే సెలబ్రేషన్ శుభాకాంక్షలు. నమస్తే. హ్యాపీ గోల్డెన్ జూబ్లీ. విష్ యు అనదర్ 50 గోల్డెన్ ఇయర్స్. 50 వసంతాల వివాహ జీవితము పూర్తి చేసుకున్న సందర్భంగా మా బావగారు బండారి గోపాలరత్నం గారు మరియు మా అక్కగారు బండారి సవిత గారికి హార్దిక శుభాకాంక్షలు. Wish you happy wedding anniversary, Savitaka Chinana. Congratulations on your golden jubilee anniversary. God bless you. గోపాలరత్నం సవితలకు 50వ పెళ్లి రోజు శుభాకాంక్షలు. గోపాలరత్నం సవితలకు మీ ఇద్దరికి 50వ సంవత్సరం శుభాకాంక్షలు, పెళ్లి రోజు శుభాకాంక్షలు. గోపాలరత్నం మామయ్య సవిత అత్తమ్మలకు 50వ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గోపాల్ చిన్నాన్న సవిత పిన్నులకు 50వ పెళ్లి రోజు శుభాకాంక్షలు. చిన్నాన్న పిన్ని మీ ఇద్దరికి 50th యానివర్సరీ శుభాకాంక్షలు. నమస్తే పెద్దమ్మ, పెద్దనాన్న. నమస్తే తాతయ్య, అమ్మమ్మ. విష్ యూ బోత్ వెరీ హ్యాపీ 50th వెడ్డింగ్ యానివర్సరీ. 50వ పెళ్లి రోజు శుభాకాంక్షలు. మీరు ఇలాగే ఆయురారోగ్యాలతో ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాము. నమస్తే. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ చెప్పు. వెడ్డింగ్ యానివర్సరీ అమ్మమ్మ అండ్ తాతయ్య. థ్యాంక్ యూ. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ గోపాల్ మామయ్య అండ్ సవితమ్మ. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ గోపాల్ పెద్దనాన్న అండ్ సవిత పెద్దమ్మ.
Wish you happy marriage day, Savita Gopal Ratnam. Chinana Savitaka, congratulations on completing your 50 years of married life and many more years to go. A very, very happy wedding anniversary. Congratulations. May God bless you both. ప్రియమైన అన్నయ్యకి వదినమ్మకి 50వ వివాహ మహోత్సవ శుభాకాంక్షలు. ఇలాంటి వివాహ మహోత్సవాలు మరెన్నో జరుపుకోవాలని ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. హాయ్ అమ్మమ్మ తాతయ్య. నానమ్మ తాతయ్యకి నూతన వధూవరుల నుంచి 50 ఏళ్ల వధూవరులకి వివాహ స్వర్ణోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ 50th వెడ్డింగ్ యానివర్సరీ పెద్దమ్మ పెద్దనాన్న. హ్యాపీ 50th వెడ్డింగ్ యానివర్సరీ అంకుల్ అండ్ ఆంటీ. హ్యాపీ గోల్డెన్ జూబ్లీ అమ్మమ్మ అండ్ తాతయ్య. గోపాల్ మామయ్య సబితమ్మ 50వ పెళ్లి రోజు శుభాకాంక్షలు. హ్యాపీ యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ. అమ్మా నాన్నకి, అత్తమ్మ మామయ్యలకి, అమ్మమ్మ తాతయ్యలకు హ్యాపీ 50th వెడ్డింగ్ యానివర్సరీ. హలో అన్నయ్య వదినమ్మ 50 సంవత్సరాల పెళ్లి రోజు శుభాకాంక్షలు. మీరు ఎప్పుడు ఆయురారోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. హలో బావగారు, అక్క గారు, హ్యాపీ గోల్డెన్ జూబ్లీ యానివర్సరీ. గోపాల్ అన్నయ్య, సబితవదన, మీ ఇద్దరి వైవాహిక జీవితము 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. గోపాల్ బావ గారు, సబితక్క, మీ ఇద్దరు కూడా వివాహ జీవితం 50 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో మరో 50 సంవత్సరాలు మీ వైవాహిక జీవితం శుభ సంతోషాలతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని భగవంతుడిని కోరుకుంటున్నాం మేమందరం. సబితక్క గోపాల్ రత్నం అన్నకు 50వ పెళ్లి దిన శుభాకాంక్షలు. నమస్కారాలు. హ్యాపీ 50th వెడ్డింగ్ యానివర్సరీ మామయ్య అత్తమ్మ. Hello Nanama, hello Tatya. I wish you a very, very happy marriage anniversary. 50 years is a long time. Wish you best of luck and I wish you many great marriage anniversaries in the coming years. Namaste Piddama Piddana. Happy 50th wedding anniversary. Happy 50th wedding anniversary Attamma and Mamaya. నమస్కారం అన్నయ్య, సబితక్క, మీ ఇద్దరికి 50వ పెళ్లి రోజు శుభాకాంక్షలు. 50 years of togetherness is always a great moment to celebrate. On this occasion, I would like to say that you both have been a great couple who I've always admired and will be a great inspiration to our generation. Wish you both a happy wedding anniversary. Namaste Gopal Mamaya and Sabitattamma. We wish you both a very happy 50th wedding anniversary and stay happy and healthy. Keep smiling Attamma and Mamaya and stay home and be safe. Hearty congratulations on the 50th wedding anniversary Chinana and Pinni. Be happy and healthy forever. నమస్తే అత్తమ్మ మామయ్యకి నమస్కారం. 50th యానివర్సరీ శుభాకాంక్షలు. Wish you happy anniversary పెద్దమ్మ పెద్దయ్యకి. We love you so much. Wish you a happy 50th wedding anniversary పెద్దమ్మ పెద్దనాన్న. Wish you a happy 50th wedding anniversary Sabitakka and Gopal Ratnam Mamaya. Stay home, stay safe everyone. Thank you. Happy wedding anniversary Nani Tataya. Wish you a very happy 50th wedding anniversary Peddamma Peddanana. Happy anniversary Mama and Attamma. I love your smile. Keep smiling. Happy anniversary once again. వెడ్డింగ్ యానివర్సరీ అమ్మ నాన్న. Happy golden wedding anniversary Attaya Mamaya. May every moment spent together bring a smile to your faces and strength for more 50 years together. You both are an inspiration to all of us. Happy golden anniversary. Dear Peddamma and Peddana, wishing you a very, very special 50th wedding anniversary. Wishing you many more to come.
Happy 50th wedding anniversary, Chacha Chachi. I hope you're having fun, enjoy, and have a good time and stay safe. My parents. హ్యాపీ మ్యారేజ్ డే వదినమ్మ అన్నయ్య. హ్యాపీ మ్యారేజ్ డే బాబు గారు. అన్నయ్యకు వదినకు మీ 50వ సంవత్సరం వివాహ వార్షికోత్సవం సందర్భంగా మీరు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ మీరు ఎల్లప్పుడూ పార్వతీ పరమేశ్వర్లా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ మీకు ఇవే మా శుభాకాంక్షలు. ప్రియమైన అక్క బావ గారికి 50వ పెళ్లి రోజు సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఎప్పటికీ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని నా కోరిక. ఇదే నా విషెస్. ప్రియమైన చిన్నాన్న పిన్ని మామయ్య అత్తమ్మ 50 వసంతాలు అలరించిన మీ వైవాహిక జీవితానికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడూ ఇలానే ఆనందంగా ఆరోగ్యంగా మరియు ఉల్లాసంగా ఉండాలని ప్రార్థిస్తున్నాము. హాయ్ మమ్మ. నమస్తే తాతయ్య. విష్ యూ అ వెరీ వెరీ హ్యాపీ 50th వెడ్డింగ్ యానివర్సరీ. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హ్యాపీ 50th వెడ్డింగ్ యానివర్సరీ పెద్దనా పెద్దమ్మ. స్టే హెల్దీ. ప్లీజ్ కంటిన్యూ టు బ్లెస్ us. పెద్దమ్మ పెద్దనా మీ ఇద్దరికి 50th యానివర్సరీ శుభాకాంక్షలు. ఇలాంటి మళ్ళీ మళ్ళీ ఎన్నెన్నో జరుపుకోవాలని మేము చూస్తుంటాం. అథర్వ నుంచి కూడా మీకు 50th యానివర్సరీ విషెస్. కంగ్రాచులేషన్స్. Hi Sabita Tama and Gopal Mamaya. Happy 50th wedding anniversary. Wishing you all the best on this special day. Happy 50th wedding anniversary, Nanama and Tatya. Happy 50th wedding anniversary, Nanama and Tatya. Have a great day. Namaste, Tatya and Mama. Happy 50th anniversary. నమస్తే గోపాల్ పెద్దన్న. నమస్తే సబిత పెద్దమ్మ. నమస్తే గోపాల్ మామయ్య. నమస్తే సబిత అత్తమ్మ. మీ 50వ పెళ్లి రోజు సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు. రత్నమన్న సబితకి 50 సంవత్సరాల పెళ్లి రోజు శుభాకాంక్షలు. హ్యాపీ 50th వెడ్డింగ్ యానివర్సరీ పెద్దనాన్న పెద్దమ్మ. హ్యాపీ 50th wedding anniversary అత్తమ్మ మామయ్య. విష్ యూ బోత్ long life and good health. Thank you. Dear Pedama and Pednana, wishing you a very, very special 50th wedding anniversary. Wishing you many more to come. Happy 50th wedding anniversary, Chacha Chachi. I hope you're having fun, enjoy, and have a good time and stay safe. My parents. ఎట్లా అనిపించిండ్రు? కొత్తగా పెళ్ళి అయినాక ఇక్కడికి వచ్చిండ్రు కదా హైదరాబాద్ నుంచి నిజామాబాద్. ఫస్ట్ టైం కదా మీరు నిజామాబాద్ పెళ్ళి? మేము పెళ్ళప్పుడు పెళ్లి చూపులప్పుడే చూసుకున్నాం అంతే కానీ ముందు మేమేందుకు చూసుకున్నాం. వెంటనే అయిపోయినాయా పెళ్ళి? అంటే 1 month టైం ఉండేనా? 15 days గుర్తులేదా? టైం ఉన్నా 1 year ఫైన్ ఉన్నా అప్పుడేమి వీళ్ళగా ఫోన్లు మామయ్య చూసిండేమో నేను వచ్చి ఎక్కడి నుంచి. మేము ఇక్కడ బయటనే సరే మామయ్య మంచి గుణాలు అడుగుతున్నాడు. మామయ్య నీ గురించి చెప్పిండు, నువ్వు చాలా కోఆపరేటివ్, సైలెంట్. మామయ్య వరకు అసలు ఒక మాట కూడా అనలే. ఎప్పుడు కోపడడం అలాంటివి ఏం లేవు. ఏది పెట్టినా తినేవాడు, ఏది చేసినా చాలా హెల్ప్ఫుల్ కదా మామయ్య. మరి అది చెప్పండి. కడపలు ఉన్నప్పుడే హెల్ప్ చేస్తుంది. హుడా కాంప్లెక్స్ లో హెల్ప్ చేయలేదు అతను? ఏడున్నప్పుడే హెల్ప్ చేస్తుండే. నిజామాబాద్ చెప్పొచ్చును. నిజామాబాద్లో ఆయన ఏంటి రత్నపురి పెట్టు. అయ్యో వదిన జల్దీ వెళ్ళిపోవాలి. అన్ని ఏది వద్దన్న కూర్చుని ఏది చేసినా తింటుండే. ఇప్పుడు కూడా అంతే. స్వీట్ కూడా స్వీట్ ఫేవరెట్ అందరికి. ఇంటర్నల్ రిలేషన్షిప్స్ ఇప్పుడప్పుడే ఫస్ట్ టైం చూసాం.
అంతకుముందు చూడలే. ఇంకా మా అత్తమ్మ గురించి మంచి విషయాలు అన్నీ ఏమి ఇష్టము? ఓపికవంతురాలు, గుణవంతురాలు, హార్డ్ వర్కరు. అత్తమ్మకి ఏమి ఇష్టం? ఫేవరెట్ ఫుడ్? ఐస్ క్రీమ్ ఇష్టం. ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ అంటే వాడు తెస్తారు అక్కడే లేదు వాళ్ళు.